అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో గౌట్ ప్రాబ్లం అనేది బాగా పెరుగుతుంది. గౌట్ అంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ కావడం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి? ప్రోటీన్. మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే దాని మెటబలైజింగ్ అంతా బాడీ లోపల అంతా డైజెషన్ అయిపోయి లాస్ట్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటిది యూరిక్ యాసిడ్. అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయితే తర్వాత యూరిక్ యాసిడ్ వస్తుంది. ఆ యూరిక్ యాసిడ్ అనేది ప్రోటీన్ మెటబాలిజం వల్ల ప్రొడ్యూస్ అయ్యేది బయటికి వెళ్ళిపోవాలి. బయటికి పోకుండా మన బాడీలోనే ఎక్కువ స్టోర్ అయిందనుకోండి బ్లడ్లో, దానివల్ల మనకు గౌట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ గౌట్ అంటాం. అంటే మన కాలి బొటన వేలు వస్తుంది. మరి ఈ గౌట్కి ఆ బొటన వేలుకి ఏంటో లింక్ తెలీదు. అది వాపరాగానే డౌట్ వచ్చేస్తుంది యూరిక్ యాసిడ్ అని. సో చాలామందిని మేము చూసాం. అలాగే జాయింట్ పెయిన్స్, ఆ బొటన వేలనే కాదు అన్ని జాయింట్స్ స్వెల్లింగ్ వచ్చేటువంటి ఛాన్సెస్, నిగనిగలాడుతుంది. స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది. సడన్గా వస్తాయి ఇవన్నీ కూడా. చిన్న జాయింట్ దగ్గర నుంచి అన్ని జాయింట్స్ వస్తాయి. ప్రతి జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది. మజిల్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఒక్కొక్క జాయింట్ చూసుకొని అంటే ఇప్పుడు మెడ దగ్గర ఏదైనా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చిందనుకోండి స్పాండిలైటిస్ ఏమో అనుకుంటాం. అలా కాకుండా మోకాళ్ళకు వచ్చిందంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఏమో అని డౌట్ వస్తుంది. అలా కాకుండా ఈ వేళ్ళు వచ్చాయనుకోండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది కూడా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, వాపు ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అవన్నీ అక్కడ జాయింట్స్లో వెళ్ళి కూర్చుంటుంది యూరిక్ యాసిడ్. సో ఈ గౌట్ ప్రాబ్లము క్లియర్ చేసుకోవాలి, న్యాచురల్గా క్లియర్ చేసుకోవాలి. ముందే మనం చెప్పాం ప్రోటీన్ అని. చాలామంది అదొక యాంగ్షియస్ అనమాట. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి మనకు కావాల్సింది. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బాగా హెల్దీగా ఉంటామని చెప్పి ఒక అప్రహెన్షన్లో ఉంటున్నారు. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ప్రోటీన్ కూడా. మనం చేసేటువంటి యాక్టివిటీని బట్టి ప్రోటీన్ కావాలి. ఇప్పుడు మీరు హార్డ్ లేబర్ అనుకోండి, లేబర్ పని చేస్తున్నారు, విపరీతంగా అలసిపోతున్నారంటే మీకు కావాలి విపరీతమైనటువంటి ప్రోటీన్ తీసుకుంటే మీ స్టామినా బాగుంటుంది. మీరు చేసేది ఎగ్జిక్యూటివ్ జాబ్ అయితే మీకు ప్రోటీన్ ఎందుకంటే అంత విపరీతంగా ఏం చేసుకుంటారు? మీరు వెళ్ళి పొద్దున ఇంట్లో నుంచి రాగానే కార్లో కూర్చోవడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, ఆడు కూర్చోవడం, ఏసీ రూమ్లో కూర్చుంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ కార్లో ఎక్కి ఇంటికి వస్తారు వెహికల్లో. ఏం లాభం? మీకు ఎక్కడ ప్రోటీన్ ఖర్చు అవుతుంది? అక్కడ ప్రోటీన్ ఏ లేదు కదా. ఓన్లీ మజిల్ బిల్డప్. ఎవరికైనా సరే ఇప్పుడు బాడీ పెంచాలనుకున్న వాళ్ళు, మజిల్ బల్క్ కావాలనుకునే వాళ్ళు, బాడీ షేప్ కావాలనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అథ్లెట్స్, ఇటువంటి వాళ్ళకి హెవీ ప్రోటీన్ కావాలి. మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే పనికి అంత హెవీ ప్రోటీన్ ఎందుకు అంత అవసరం? మనం ఖర్చు పెడితే కదా తినేది ఎక్కువ. దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టకుండానే లోపల పెట్టేసిన తర్వాత గౌట్ వచ్చేస్తే మళ్ళీ ప్రోటీన్ తిట్టడం ఎందుకు? మేము చూసామండి చాలామంది అదొక క్రేజ్ అనమాట. అలా ఉండదు. మళ్ళీ చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ అంత విగరస్గా ఏమి ఉండదు. సెడెంటరీ లైఫ్ స్టైల్, టేబుల్ జాబు, లేకపోతే కంప్యూటర్ ముందే పనిచేస్తారు. ప్రోటీన్ కావాలి, నాకు ప్రోటీన్ కావాలంటుంటారు. ప్రోటీన్ ఎంత కావాలి మనిషికి? మీ వెయిట్కి పర్ కేజీకి 1 గ్రామ్ చాలు. దట్స్ మినిమం. అంటే మీ వెయిట్ 50 కిలోలు అంటే 50 గ్రాములు చాలు, 100 కిలోలు అంటే 100 గ్రాములు. దాన్ని బట్టి తీసుకోవాలి. అంతేగాని 50 కేజీలు ఉన్నవాళ్ళు నాకు ప్రోటీన్ కావాలని ఎక్కువ తీసేసుకుంటే బాడీ దాన్ని యూరిక్ యాసిడ్గా తయారు చేస్తుంది. దాన్ని మళ్ళీ మెటబలైజ్ చేయాలి. మీరు ప్రోటీన్ తీసుకున్నంత మాత్రమే సరిపోదు. మెటబలైజ్ కాకపోతే అది కాస్త యూరిక్ యాసిడ్గా తయారవుతుంది. బాడీ ఎక్కడ తప్పు చేయట్లేదు మిత్రులారా. అలాగే ప్రోటీన్ కూడా తప్పు చేయట్లేదు. అది అమాయకంగా అడుగుంది. నువ్వు తిని యూరిక్ యాసిడ్ తయారు చేసుకుని గౌట్ నువ్వు తెచ్చుకొని ప్రోటీన్ తిడితే ఏం లాభం? కాబట్టి గౌట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాము అనేటువంటి ఒక నోషన్ వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ అనేది ఒక పార్ట్, బ్యాలెన్స్డ్ డైట్. కార్బోహైడ్రేటు, ఫ్యాట్ కూడా కావాలి ఖచ్చితంగా. ఫ్యాట్ ఏం డేంజర్ కాదు. ఫ్యాటు, కార్బోహైడ్రేటు, ప్రోటీన్, దాంతోపాటు మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉంటేనే బ్యాలెన్స్డ్ డైట్. ప్రోటీన్ ఒకటే విపరీతంగా ఉందనుకోండి అది ఇంబ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అన్నీ ఇవేమి లిమిటెడ్గా తీసుకొని ప్రోటీన్ హై తీసుకుంటే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటాం అనుకుంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. కిడ్నీ స్టోన్స్ అటువంటివి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ గౌట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ప్రోటీన్ తగ్గించాలి. ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? చాలామంది నాన్ వెజ్ అంటారు. నాన్ వెజ్ తగ్గించేస్తే సరిపోతుందని. ఓకే, చాలామంది నేను ప్రోటీన్కి తగ్గించడానికి నాన్ వెజ్ మానేశాను కానీ నాకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా అంటారు. వెజిటేరియన్ సోర్స్లో ఇంకా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది చెప్పాలంటే. అంటే పాలు సంబంధమైన పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, మీగడ, మజ్జిగ అన్నీ మీరు మానేయాలి. అన్ని పన్నీరు ఇటువంటివి, లేకపోతే పేడ, ఇటువంటి ఏదైనా సరే మిల్క్ సంబంధించినటువంటి పదార్థాలు, మిల్క్ స్వీట్స్, మిల్క్ బెవరేజెస్ ఏదైనా సరే, అంటే లస్సీలు తాగడం కానీ ఇటువంటి ఏదైనా సరే, లేకపోతే పాయసాలు ఇటువంటివి చేస్తుంటాం కదా ఇంట్లో, అటువంటి కూడా ఎక్కడ కూడా పాలు టచ్ కావద్దు. పాలు సంబంధమైన పదార్థాలు, మజ్జిగ కూడా చెప్తున్నాను, దాంట్లో కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది మనకు. అలాగే అన్ని దాల్స్, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, ఏదైనా సరే పప్పులు మీరు పూర్తిగా మానేయాలి. దాంట్లో మీకు ప్రోటీన్ ఉంటుంది. మొలకలు ఎత్తించినా కానీ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది మీకు, అది కూడా కట్ చేయాలి. అలాగే
క్యాబేజీ క్యాలీఫ్లవర్లో కూడా కొంత ప్రోటీన్ ఉంటుంది. వెజిటబుల్స్లో క్యాబేజీ క్యాలీఫ్లవర్ కన్నా ఎక్కువ రిచెస్ట్ ప్రోటీన్ ఉండేది సోయాలో నాన్ వెజ్ కన్నా కూడా ఎక్కువ సోయాలోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. 92% ఉంటుంది ప్రోటీన్, హైయెస్ట్ రిచ్ సోర్స్ అది. అందుకే దాని కేటగిరీ, దాని ఫ్యామిలీకి సంబంధించిన అన్నీ కూడా, అంటే సోయాబీన్స్, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, గోకరకాయలు, ఈ రకరకాలు. అలాగే సోయాతో చేసినటువంటి ప్రోడక్ట్స్, అంటే ఈ మీల్ మేకర్ బాల్స్ తీసుకోవడం కానీ, మీల్ మేకర్ ఫ్లోర్ లాంటివి తీసుకోవడం కానీ, ఇటువంటివి సోయా మిల్క్ తీసుకోవడం కానీ, రెడీ టు ఈట్ బయట సోయా మిల్క్ దొరుకుతూ ఉంటుంది మీకు. ఇవి కానీ సోయా పన్నీర్ అంటారు, టోఫు, ఇవి కానీ ఏదైనా సరే సోయా ప్రోడక్ట్ని మీరు పూర్తిగా మానేయాల్సిందే. పూర్తిగా మానేస్తే ప్రోటీన్ కంటెంట్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. మరి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు నేను ప్రోటీన్ మానేస్తే ఎలా అంటే, ప్రోటీన్ మానేస్తే ఏమవుతుంది? ఏం కాదు, ముందు ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ని క్లియర్ చేసుకోండి బాడీ లోపల, లేకపోతే అది చేసేటువంటి డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇటువంటి ప్రోటీన్ అన్ని కట్ చేయండి. బార్లీ వాటర్ బాగా తాగాలి. బార్లీ నీళ్ళు తాగితే అది డయూరిటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి మన బాడీలోంచి యాసిడ్ లెవెల్స్ అనేటివి క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే లైట్గా ఎక్కడెక్కడైతే జాయింట్స్కి మీకు ఎక్స్పోజ్ అయిందో అక్కడ మీరు లైట్గా మాలిష్ లాగా చేసుకొని, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఆరెంజ్ కలర్ బాగా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. ఆరెంజ్ కలర్ లైట్ అప్లై చేయడం, దానికి ఆరెంజ్ కలర్తో చార్జ్ చేసినటువంటి వాటర్ తాగడం, ఇటువంటివి చేయొచ్చు. ఓకే, అది కలర్ థెరపీ వేరే వీడియోలో ఉంది. సో దాన్ని చేయొచ్చు. లైట్గా మసాజ్ లాంటివి చేయాలి. వాటర్ బాగా తాగాలి. ఓన్లీ బార్లీ వాటర్ అనే కాదు, వెజిటబుల్ జ్యూసెస్ అంటే క్యారెట్ జ్యూసు, టమాటా జ్యూసు, కుకుంబర్ జ్యూసు, కద్దు జ్యూస్, సొరకాయ జ్యూస్ అంటాం, బీరకాయ, ఇటువంటి జ్యూసులు బాగా తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 1 అవర్కో 2 అవర్కో ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, మన బాడీలో స్వెట్టింగ్ ప్రాసెస్ బాగా పెరగాలి. వాటర్ అంటే వర్కౌట్ ఎక్కువ చేయాలి. ఎండలో కూర్చోమని కాదు, విగ్గరస్ వర్కౌట్ మనం కానీ చేయగలిగితే బాడీలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అనేది డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ అయిపోతే మనం ఫ్రీ అయిపోతాం. కాబట్టి ఈ పదార్థాలు పూర్తిగా మానేయాలి మీరు. గ్రీన్ జ్యూసెస్ అంటే ఈ తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర, మీకు తెలిసిన ఆకుకూరలు మొత్తం లిస్ట్, వాటిలో ఏ 3 అయినా తీసుకోండి మీరు చాలు. 3 రకాల ఆకుకూరలు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి హాఫ్ గ్లాస్ జ్యూస్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కలిపేసి తాగేయండి. కొబ్బరి నీళ్ళు తాగండి. ఇవన్నీ అంటే ఎంత లిక్విడ్ తీసుకుంటే అంత బెటర్. ఎవరికైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయో, బాగా సివియర్గా ఉంటుందో వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది కనీసం ఒక 3 to 5 days ఓన్లీ అన్కుక్డ్ ఫుడ్ మీద ఉండండి మీరు. ఏవి ఇటువంటి ప్రోటీన్ వెరైటీ ఉన్నటువంటి పదార్థాలు తీసేసి మిగతా జ్యూసెస్ అంటే ఈ కోకోనట్ వాటర్ కానీ, హనీ వాటర్, లైమ్ వాటర్, వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం, రా సలాడ్స్ తీసుకోవడం, ఓన్లీ ఫ్రూట్సే తినడం, అంటే కుక్ చేసినవి ఏవి తీసుకోవద్దు. అన్కుక్డ్ ఫుడ్డే తీసుకుంటూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ స్వెట్టింగ్ ప్రాసెస్ పెంచుకుంటూ బార్లీ వాటర్ తాగుతూ నీళ్ళు తాగండి. వితిన్ 1 week or 10 daysలో మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. 10 రోజుల్లో మేము తగ్గిస్తామండి యూరిక్ యాసిడ్. ఇక్కడ సంజీవని ప్రకృతాశ్రమంలో వస్తూ ఉంటారు, వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ట్యాబ్లెట్స్ వాడి మళ్ళీ తింటూ ఉంటారు. మేమేం చేస్తామంటే ఏవైతే ప్రోటీన్ పదార్థాలు ఉన్నాయో వాటిని తగ్గించేసి తర్వాత ట్యాబ్లెట్స్ని కూడా గ్రాడ్యువల్గా కట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా తగ్గిపోతున్నాయి అన్నది. మీరే ఇంట్లోనే చేసుకోవచ్చు, దానికి ఆశ్రమం రావాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా మీకు యూరిక్ యాసిడ్ వస్తే కంగారు పడకుండా మీ ఆహారంలో మార్పులు చేసుకుంటేనే సరిపోతుంది. అంతేగాని ఆహారంలో ఎటువంటి మార్పులు చేయకుండా మీరు యూరిక్ యాసిడ్ తగ్గించుకుని నాకు టైం లేదు సార్ అని చెప్పి మీరు ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నారనుకోండి, తగ్గినట్టే ఉంటుంది, బాగానే ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆ ట్యాబ్లెట్ చేసేటువంటి ఎఫెక్ట్ వేరే ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ టైం మిగిల్చుకోవడానికి మీరు చేస్తున్నారు, మిగిల్చుకొని ఏం చేస్తారండి? ఈ టైం అంతా తీసుకెళ్ళి ఫైనల్గా ఒక ఐసీయూలో పెడతారు అంతే. ఇక్కడ మిగిల్చుకొని 10 నిమిషాలు టైంని తీసుకెళ్ళి లైఫ్లో చివర ఐసీయూలో నెలల తరబడి పెట్టేస్తారు. ముక్కులో నుంచి ఒక పైపు, నోట్లో నుంచి ఒక పైపు, ఎటు నుంచి ఎవడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అంత అవసరమా మనకు లైఫ్? ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. టైం లేదు అనేది క్వశ్చన్ కాదు, టైం మనం తీసుకోవాలంతే. మన హెల్త్ కోసం మనం చేయాల్సింది ఇప్పుడు చేస్తే బెనిఫిట్ ఏది మనమే. కాబట్టి మిత్రులారా, టైం లేదు ఇటువంటి కారణాలు వెతకొద్దు, మీరు చేయండి. మీ హెల్త్ కోసం మీరు టైం తీసుకోవాలి. అవసరమైతే వేరే వాళ్ళ టైం కూడా తీసేసుకోండి, మీరే తీసుకొని వాడుకోండి. కాబట్టి ఇటువంటి చిన్న మార్పులు మన లైఫ్లో చేసుకుంటూ పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలో సంజీవని ప్రకృతాశ్రమం వీడియోలు చేస్తూ ఉంది. ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.